ఏంది గట్ల గీస్తున్నావు? So beautiful, so elegant, just looking like a wow. So beautiful, so elegant, just looking like a wow. Hello guys, welcome back to our channel Crazy Killer Nani Official. Welcome back guys. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. హ్యాపీ సంక్రాంతి అందరికీ. మీరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో, ఏమేమి పిండి వంటలు చేశారో కామెంట్ బాక్స్లో అయితే తెలపండి. రోజు కూరలు తిని తిని నాకైతే చాలా బోర్ వస్తుంది ఫ్రెండ్స్. చికెన్ కర్రీ చేయడం, మటన్ కర్రీ చేయడం ఇదే సరిపోతుంది. అందుకోసం ఈరోజు సంక్రాంతి రోజు నేను స్పెషల్గా అయితే వండాలని ఫిక్స్ అయిపోయినా. ఇప్పుడైతే నేను ఏం చేస్తానో ఏంటో మీకైతే చూపిస్తాను. మా నాన్నకి రోజు అవే చేసిన కర్రీసే తిని తిని చాలా బోర్ వస్తుందంట ఫ్రెండ్స్. అందుకే ఈ రోజు అయితే మొత్తం లెగ్ పీస్ లో తెచ్చింది. ఇగో చూడండి, లెగ్ పీస్ చూడండి గాయ్స్. సో గైస్, అమ్ములు అయితే నా కోసం KFC చేస్తాడంట. మరి తను ఎప్పుడు చేయలేదు అండ్ నేను ఎప్పుడు తినలేదు, మేము ఎప్పుడు చేసుకోలేము. మరి అమ్ములు ఎట్లా చేస్తుందో చూద్దాం. ఏమేమో కలుపుతుందంట, మసాలాలు ఏమేమో చెప్పింది నాకైతే. అందులో కిలో పెరుగు వేస్తుందంట, కిలో మసాలాలు వేస్తుందంట. మరి ఏం చేస్తుందో చూడాలి. ఇప్పుడైతే KFC తినబుద్ధి అవుతుందో లేదో మరి చూద్దాం. అండ్ ఇప్పుడైతే లేట్ చేయకుండా అమ్ములు ఏమేమి వేస్తుందో మనం చూసేద్దామని. సరేనా గైస్? మీరైతే ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, భలే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది గైస్. అమ్ములు ఇప్పుడు ఏమేమి వేస్తుందో చూద్దాం గైస్. దాంట్లోకి అయితే 2 స్పూన్స్ ధనియాల పౌడర్ అయితే తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏ మసాలాలు ఉంటాయో తీసుకోండి ఫ్రెండ్స్. ఈ మసాలా ఆ మసాలా అని ఏం లేదు, ఏ మసాలాలు ఉంటే అవి తీసుకోండి. నేనైతే ధనియాల పొడి 2 స్పూన్స్ వేసాను. ఏ మసాలాలు అయితే ఆ మసాలాలు ఏమని చెప్తున్నారు గైస్, జర జాగ్రత్తగా, లేకపోతే మోషన్ అవుతుంది. ఏ మసాలాలు అంటే ఆ మసాలాలు కాదు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, కారం పొడి, ఇలాంటి మసాలాలు ఏమున్నా సరిపోతుంది. కొంచెం జీలకర్ర పొడి తీసుకుంటున్నా 1 స్పూన్. KFC మసాలా కూడా దొరుకుతుంది గైస్, మిస్ కాకండి. KFC మసాలా కూడా వేయండి 1 కిలో. కొంచెం అల్లం పేస్ట్. అల్లం పేస్ట్ చాలా టేస్టీ వస్తుంది కాబట్టి పక్కా వేసుకోవాలి. అమ్ములు చేసి KFC ఎట్లయితుందో చూడాలి. ఫస్ట్ టైం చేస్తుంది, నాకైతే భయం అవుతుంది. మంచిగా అయితే మీకు మంచి రివ్యూ ఇస్తాను, గలీజ్గా అయితే నీకు గలీజ్ రివ్యూ ఇస్తాను గైస్. అన్నట్టు చెప్తాను ఫ్రెండ్స్, ఏమి ఇయ్యడైనా. ఫ్రెండ్స్, నాకు స్పెషల్స్ చేయాలంటే చాలా ఇష్టం. డైలీ తిన్నవే తింటే నాకు చాలా బోరింగ్గా ఉంటుంది. మా నాన్నకి కూడా సేమ్. కారం మనం తెలంగాణలో కాబట్టి బాగా తింటాం కాబట్టి నేనైతే 3 స్పూన్లు వేస్తున్నా. మోషన్ అవ్వగలదే, కారం తక్కువ పెట్టి జరా. బాత్రూమ్ పెడితే ఆ బాత్రూంలో వనికినే చచ్చిపోతాం. కొంచెం వేసాను టేస్టింగ్ సాల్ట్. కొంచెం మన సాల్ట్ కూడా వేసుకుందాం. మన సాల్ట్ అంటే అమ్ములు వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేసింది గైస్ సాల్ట్. కొంచెం గరం మసాలా. ఇవన్నీ నువ్వే చేస్తున్నావా లేకపోతే యూట్యూబ్ లో చూసినా అమ్ములు? ఇవన్నీ నువ్వే చేస్తున్నావా లేకపోతే యూట్యూబ్ లో చూసినా అమ్ములు? లేదు, నేనే చేస్తున్నా, యూట్యూబ్ లో చూడలేను. కేజీ ఉంది కాబట్టి అన్ని కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా అవుతుంది అని నా ఒపీనియన్. మా వీడియోలు మస్తు పెడుతున్నాం కానీ ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు, ఫాలో చేయట్లేదు. ప్లీజ్ గైస్, మీరైతే సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి గైస్ ప్లీజ్. నిమ్మకాయ కూడా కొద్దిగా వండుకోవాలి, ఎందుకంటే కొద్దిగా ఏమంటారు పుల్లగా ఉంటుంది కదా గైస్, అందుకే బాగా కలపాలి. ఇప్పుడు ముక్కకు ఇట్లా కారం అనేది బాగా పట్టాలి, అలా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మీరు సంక్రాంతికి ఏమేమి చేసుకున్నారో మాకైతే కామెంట్ బాక్స్ లో అయితే తెలపండి. మీరు కూడా KFC చేసుకుంటే ఇట్లా మసాలాలు అన్ని ఇలా పట్టించండి, గట్టిగా పట్టించండి. ఓకేనా? ఎందుకు ఫ్రెండ్స్, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు? మేము డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము. ఏంటో మొత్తం మీకు నచ్చుతున్నాయా లేదా కామెంట్ బాక్స్లో అయితే తెలపండి. మాకు టైం ఉండదు, అయినా కూడా మేము టైం తీసుకొని మరి వీడియోస్ అయితే చేస్తున్నాము. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత మనం కొంచెం పెరుగు తీసుకొని బాగా కలిపి మజ్జిగలా చేసుకోవాలి. మొత్తం మ్యాగ్నెట్ పెట్టుకోవాలి. కాకపోతే మాకు మేము నిన్న చేయలేదు కాబట్టి ఇప్పుడు చేస్తున్నా కాబట్టి ఒక 4 అవర్స్ 6 అవర్స్ అయినా కూడా సరిపోతుంది. నేనైతే మ్యాగ్నెట్ ఒక 4 అవర్స్ అయితే చేస్తాను. మళ్ళీ బాగా కలపాలి ఇట్లా. ఈయన కూర అయిపోయింది, మొత్తం పెరుగుతోనే కూర అయిపోయింది. అది క్రిస్పీగా కనిపిస్తుంది. మొత్తం పెరుగు ఎక్కువ అయినట్టు ఉంది. పెరుగు ఎక్కువ కాలేదు, ఇట్లానే ఉంటుంది ఇది.
మొత్తం పెరిగి ఎక్కువ వేసింది గ్యాస్. ఏం చేస్తారు ఏమో, నాకైతే బాధనే అనిపిస్తుంది. ఇంతగానం చికెన్ తెచ్చి వేస్ట్ అయినా అనిపిస్తుంది. కానీ అట్లనే అంటాడు, మీరు చేసినాక చూడండి ఎంత బాగా వస్తుందో. ఏంది గట్లా గీస్తున్నావు? పూర నీ మొత్తం చేతిలో ఉన్న మైల మొత్తం అట్లా అంటుతుంది. మైలా కాదు, నేను చేతులు చాలా ఫ్రెష్ గా కడిగి ఇగో గింత కూడా వేస్ట్ కావద్దని చెప్పేసి నేను అట్లా అంటున్నా. ఇప్పుడు ఏం చేయాలి దీన్ని? ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఒక 4 hours అయితే నేను పెడుతున్నాను. నైట్ అంతా పెట్టినా కూడా ప్రాబ్లం లేదు. కాకపోతే మాకు టైం లేదు, మేము ఫాస్ట్ గా తినాలి కాబట్టి నేనైతే 4 hours అయితే మ్యారినేట్ చేయడానికి ఫ్రిడ్జ్ లో అయితే పెడతాను. పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెడదాం. నేను బగర్ రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు బగర్ రైస్ వచ్చి కాబట్టి చేసిన తర్వాతనే చూపిస్తాను నేను, ఓకేనా? అమ్ములు KFC చేయమంటే ఇంకా 1 కిలో మటన్ కూడా తీసుకురామంటే చూడు, అంటే పండుగ రోజు గిన్నెగానం తినాలా మనము? నాకైతే మస్తు బాధ అవుతుంది గైస్ పైసలు పెట్టి. ఫ్రెండ్స్ మొత్తం తింటాడు కానీ నా పేరు చెప్తున్నాడు. నిన్న అప్పడాలు స్వీట్లు ఏమేమో చేసింది, ఆయిల్ ఇట్లా పెట్టండి చూడండి గైస్. మామూలు ఇట్లా చేస్తుంది వంట. ఉల్లిగడ్డలు దేనికోసం వస్తున్నావు అమ్ములు? పని చక్కగా చేయదు ఫ్రెండ్స్, ఏడుపు వస్తుంది ఆమెకి. పని చక్కగా చేయదు ఫ్రెండ్స్, ఏడుపు వస్తుంది ఆమెకి. నేనైతే ఇప్పుడు మటన్ తీసుకొస్తున్నా. వావ్, వేడివేడిగా బగారా రైస్ కూడా అయిపోయింది గ్యాస్. అయిపోయినాయి గ్యాస్. KFC చేయడానికి నీళ్ళు కావాలంట. ఇప్పుడు నీళ్ళు తీసుకురామని తోలిస్తుంది. ఆ పొద్దుగాల నుంచి ఉరికి ఆగమవుతున్నా. KFC ఫ్రై చేయడానికి మొత్తం రెడీ చేసుకున్నారు అమ్ములు. ఆయిల్ హీట్ చేస్తున్నాను. ఐస్ క్యూబ్స్ వేసిన వాటర్ అయితే తీసుకున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్ మైదాపిండి నేను కేజీ ఉంది కాబట్టి 1/2 kg తీసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ ఎందుకంటే మన KFC అనేది మంచిగా క్రిస్పీగా రావడానికి మనం కార్న్ఫ్లోర్ అయితే తీసుకోవాలి. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్. So beautiful, so elegant, just looking like a wow. ఒత్తాలి గట్టిగా. వత్తద్దు, ఇప్పుడే వత్తద్దు. ఇప్పుడే వత్తాలి. ఫ్రెండ్స్ ఆయనకు తెలియదు కొంచెం, ఆయన చాలా స్పీడ్. కొంచెం ఆగండి, నేను చేసినట్టు చేస్తేనే వచ్చేస్తుంది. మంచిగా పట్టినావు అసలుకి? నువ్వు ఎందుకు ఆగం చేస్తున్నావు నన్ను? మంచిగా పట్టడం లేదు, యువతల సైడ్ కనిపిస్తూనే ఉన్నది. ఇలా నాగం చేసేట్లా ఫస్ట్ ఉంటాడు. మీరు ఏమైనా ముచ్చట్లు పట్టించుకోవద్దు. ఆయన ఏంటి తెలుసా ఫ్రెండ్స్, పీసోడ్ అన్నమాట. పీసోడ్ అంటే ఒకటే డిప్ చేసి ఒకటే ఆయిల్ వేస్తే అది ఎంతసేపు కాలుతుంది? కాలిపోతుంది. ఒకటి వేస్తే రాత్రి. ఇప్పుడు మళ్ళీ కూల్ వాటర్ లో పెట్టాలి. ఇలా ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. నేనైతే వేసేస్తున్నాను లెగ్ పీస్, చూడండి. ఏంటి అట్లా పుట్ట అంటున్నాయి? బాగా ఉడకాలి, లోపల చికెన్ అనేది మగ్గాలి. చాలా టైం పడుతుంది, ఒక 12-15 minutes పడుతుంది. ఆయిల్ మొత్తం అయిపోతే మళ్ళీ ఏం చేస్తాం? అయిపోయినా ఇంత వయ్యాలి. ఆయిల్ లేదు ఇంట్లో, ఆయిల్ పోస్తాడంట. ఆయిల్ వీడికి పండుగ 3 రోజులు అయిపోతుంది, మొత్తం 4 ప్యాకెట్లు అయిపోయి కొట్టినావు. తిను చాలా అన్ని చేయమంటాడు ఫ్రెండ్స్. ఆయిల్ అయిపోతే మళ్ళీ గొడవ పెట్టుకుంటాడు. లెగ్ పీస్లు మంచిగా అవుతున్నాయి. షార్ట్ వీడియో కూడా పెట్టు. షార్ట్ వీడియో పెట్టి ఫుల్ వీడియో ఇన్ యూట్యూబ్ అని పెట్టు. చూపి ఇంతకుముందు చేసినాయి, చూపి ఎట్లున్నాయో. KFC అది లెగ్ పీస్. వా మడిపోయింది. ఫ్రెండ్స్ ఈయన అన్ని మిస్టేక్లే. నాకు మాడిపోలేదు ఫ్రెండ్స్, చాలా బాగా అయినాయి. ఈయన మాటలు ఇంత మీరు ఎత్తికి గుట్టలు పడతారు కానీ రుద్దు పిండి అని అన్నాడు. ఇప్పుడేమో నీకు నచ్చినట్టు చేయండి అల్లి అంటుండు. అది వీడియో పెడతలేడు మళ్ళా. చూడండి గైస్, అమ్ములు ప్రిపేర్ చేసిన KFC చికెన్ లెగ్ పీస్
వావ్, నిజంగా సూపర్ అంటే సూపర్ ఉడికింది గైస్. ఫ్రెండ్స్ నేను వస్తుందో రాదో అనుకున్నా, బయట అయితే ఇక కొనను ఫ్రెండ్స్, నేనే ప్రిపేర్ చేసుకుంటా నాకు ఇష్టం ఉన్నప్పుడల్లా. ఇంకా ఎంత బాగా వస్తున్నాయి చూడండి. ఆల్రెడీ మా హస్బెండ్ చూపించాను అనుకుంటా, ఇంకా 3 ఉన్నాయి. కేఎఫ్సీ చేస్తున్నాం, కానీ కేఎఫ్సీ ఆడ ఉడుకుతున్నది, అమ్ములు మా దాంట్లో దొంగ చూపిస్తే చూడండి. ఇక్కడ కేఎఫ్సీ ఉడుకుతున్నది. ఏం చేస్తున్నావే? అంత దొంగతుంది ఫ్రెండ్స్. నేనైతే ఒక్కటే వీడియో తీయడమే ఒక పని, ఇన్ని బాసన్లు మళ్ళీ చూడండి ఎంత క్లీన్ చేసిన ఇల్లు మొత్తం. ఏం లేదు గైస్, కేఎఫ్సీ ఎక్కడ పోయినా మనది క్లీన్ చేసి మళ్ళీ అంట్లు తోమి అన్నీ సదురుకొని చూడండి, సదిరి ఇప్పుడు ఫ్రీ అయిన వాటర్ తాగిన. ఇప్పుడు నేను వాటర్ తాగింది, ఇప్పుడు తను చాలా కష్టపడింది గైస్. అండ్ ఇప్పుడు కేఎఫ్సీ రివీల్ చేస్తుంది, అమ్ములు కేఎఫ్సీ రివీల్ చేస్తున్నది చూడండి గైస్. వామ్మో సూపర్ చేసింది గైస్. నేను చేసిన కేఎఫ్సీ చికెన్ వెరీ వెరీ సూపర్ వెరీ అన్ని చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి. ఎందుకు వేస్ట్ బయట కొని డబ్బులు వేస్ట్ 500-600. ఇంట్లో అయితే కొంచెం పని అవుతుంది, కానీ ఇక ఆల్రెడీ తిన్నాడు కూడా చూడండి. అయ్యో బుక్క పెట్టేసినావా? చాలా బాగుంది, నేను కూడా తింటున్నా, చాలా బాగుంది. తింటావా నువ్వు కూడా? నువ్వు రివీల్ చేస్తున్నావు చాలా సంతోషం, కానీ మంచిగా అయింది గైస్. చాలా బాగుంది, ఇంట్లో ట్రై చేయండి. సరే సో గైస్, ఫైనల్గా అమ్ములు కేఎఫ్సీ అయితే ప్రిపేర్ చేసేసింది, చూపించింది కదా. ఇగో ఇంకోసారి చూడండి కేఎఫ్సీ చూడండి గైస్. సూపర్ అంటే హోటళ్ళలో ఎట్లుంటుందో నాకు తెలియదు. నేను లైఫ్లో ఫస్ట్ టైం ఈ కేఎఫ్సీ అనేది ఇంట్లో ట్రై చేసినాం అండ్ తింటాం మేము ఇప్పుడైతే. అమ్ములు తిన్నది కదా, సూపర్ అయితే సూపర్ ఉన్నది. నేను కూడా ఆల్రెడీ బొక్క పెట్టేసిన, చూస్తున్నారు కదా. మంచిగా అయింది గైస్, సూపర్ అయింది. సంక్రాంతికి ఈ వీడియో అయితే ఇంతే చేస్తున్నాం. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం గైస్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ మా వీడియోస్ అన్నిటికీ లైక్ చేయండి గైస్. ఓకేనా గైస్? బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాము. టాటా, బాయ్ బాయ్.